నేను కరెక్ట్‌గా 6 ఏళ్ల క్రితం ఒక చిన్న స్టవ్‌నయితే కొనుక్కున్నానండి. గ్లాస్ టాప్ అంటే నాకు చాలా ఇష్టము. 2200 పెట్టి కొనుక్కున్నాను. ఇన్నేళ్ళు దాంతోనే నెట్టుకొచ్చాననమాట. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ వాడేవాళ్ళున్నారు. కానీ అది నేను తక్కువ కాస్ట్‌లో పెట్టాను. దానికి లెగ్స్ అంతా కూడా కొంచెం రస్ట్ వచ్చినట్లు ఎందుకో తెలీదు. లెగ్స్ అన్నీ కూడా పాడైపోయి దానివల్ల దానికి గ్రిప్ సరిగ్గా ఉండేది కాదు. కొంచెం అటు ఇటు అయినా కానీ దొర్లిపోవడం అలా జరిగేది. అయినా కానీ నేను ఒక మంచి స్టవ్ కొనుక్కుందాము, మామూలుది కాదు. ఈసారి తీసుకుంటే పర్మనెంట్‌గా కొన్ని ఇయర్స్ వాడేలాగా ఉంచుకుందాము అని చెప్పి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాను. మంచిది తీసుకుందామని. ఇంకొంచెం బెటర్‌గా కూడా ట్రై చేద్దాము అనుకున్నాను. కానీ ప్రస్తుతానికి నాకు ఇది చాలు అని చెప్పి నేనైతే ఎలికా కంపెనీది 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు 6800 అయితే పడింది. అమెజాన్‌లో తీసుకున్న. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా సేమ్ ఉంది. బట్ నాకు అమెజాన్‌లో మనీ ఉండటం వల్ల నేను అక్కడ యూజ్ చేసుకొని తీసుకున్నాను. గ్లాస్ టాప్ కాబట్టి దానికైతే నాకు 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారండి. కాబట్టి నాకు భయం లేదు. ఎలికా అనేది మంచి కంపెనీయే కాబట్టి నేను అదే చూసి తీసుకున్నాననమాట. ఇది ఆటో ఇగ్నిషన్ అంటారు కదా! అది తీసుకున్నాను. సో, దానివల్ల పెద్ద యూజ్ ఏం అనిపించలేదు. నార్మల్‌ది తీసుకొని ఉంటేనే ఇంకొక 1000 సేవ్ అయ్యి ఉండేది కదా అని చెప్పి అనిపించింది. బట్ ఓకే. ఇంకా ఆయనైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి వెళ్ళారనమాట. ఇంకా దాని తర్వాత అయితే అంటే టెక్నీషియన్ పిలిపించుకోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళైతే చూసేసి ఏదన్నా గ్లాస్ బ్రేకేజ్ అవి ఉన్నా కానీ వెంటనే చేస్తారు. ఆటో ఇగ్నిషన్ కదా! కొన్ని టిప్స్ అవి కూడా చెప్పారనమాట. నేను ఫుల్ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి, టైటిల్ కింద ఇచ్చున్నాను. ఇంతకీ నా గ్యాస్ స్టవ్ ఎలా ఉందనేది కామెంట్ చేయొచ్చు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి.